చిల్లర చేష్టలు రాహుల్ గాంధీ లాంటి వాడి స్థాయిలో చేయకుండా ఉంటే బాగుంటుందేమో ఆలోచించుకోవాల్సి ఉంది. ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్పి ఒక పక్కన నిన్న ఒక ముఖానికి ఒక ఎంపీకేమో అదానీ ముఖం, ఇంకొక అదానీకి సంబంధించినటువంటి ఫేస్ ఒకటి, ఇంకో అతనికేమో మోడీ ఫేస్ పెట్టి పార్లమెంటుని ఎందుకు నడవడం లేదని చెప్పి రాహుల్ గాంధీ అదానీ పాత్ర దాన్ని ప్రశ్నిస్తే అది అమిత్ భాయ్ కేంద్ర మంత్రిని అడగాలి, ఆయనేమో కనిపించడం లేదు అని చెప్పి అంటాడట. మీకు ప్రధాని మోడీకి ఉన్న సంబంధం ఏంటి అంటే మేమిద్దరం ఒకటే, నేను ఏది చెప్పినా ఏది కోరుకున్నా ఆయన చేస్తారు, అది విమానాశ్రయమైనా కానివ్వండి మరేమైనా సరే అని చెప్పి అదానీ ఫేసుల్లో ఉన్నట్టు అని చెప్తాడట. మీపై వచ్చిన ఆరోపణలపై మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు అంటే గత కొద్ది రోజులుగా ఆయన టెన్షన్లో ఉన్నారులేండి అంటే ఒక్కసారిగా నవ్వులంట. మీ తదుపరి ప్రణాళిక ఏంటి, ఈసారి ఏం కొనబోతున్నారంటే అది ఇంకా నిర్ణయించుకోలేదు, ఈరోజు సాయంత్రం మేము సమావేశం కాబోతున్నాం అంటూ అదానీ పాత్రధారి. ఇంత చిల్లర చేష్టలు ఇప్పుడు సోరోస్ ఫేస్ పెట్టాలేమో, సోరోస్ చెప్పినట్టు ఎట్టా నడుచుకుంటావు రాహుల్ భాయ్ అని చెప్పేసి. బేసిక్గా ఒక వ్యాపారవేత్తని గురించి ఇంత దగుల్బాజీ మాటలు, ఇంత దగుల్బాజీ వ్యవహారాలు రాహుల్ గాంధీ లాంటి వాడికే చెల్లింది. ఇంత చిల్లర చేష్టల్ని గొప్పగా చెప్పుకోవడం అన్నటువంటిది, గొప్పగా ప్రొజెక్ట్ చేయడం అనేది మీడియాకి చెల్లింది.